And it's always uh, and a great feeling to see Shesh on set. So I'm very very happy. And ఇంకా పే కార్తీ ఏసీపీ వీరప్పన్ ఓకే ఆయన ఇంకా రెండో వారం కూడా చాలామంది చూడాలి కాబట్టి సినిమా నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను. బట్ కార్తీ, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ వీ విల్ క్రియేట్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ విత్ యూ. థ్యాంక్ యూ, దట్స్ ఆల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీనిధి, అంతే. నీకు ఎందుకు ఏమవుతుందంటే లాస్ట్కి స్పెషల్గా లాస్ట్కి చెప్దాం అనుకుని లాస్ట్కి వచ్చేటప్పుడు మర్చిపోతూ ఉంటాను. సో శ్రీనిధి తన చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనం మాట్లాడుతుంటాం ఏంటంటే ఒక ఫిల్టర్ లేకుండా చెప్తాడు, తను ఫిల్టర్ లేకుండా మాట్లాడతాడు అని కొంతమంది గురించి మాట్లాడుతుంటాం. కానీ నేను చూసిన వ్యక్తుల్లో నిజంగా అసలు ఫిల్టర్ అనేది లేకుండా మాట్లాడగలిగిన ఒక వ్యక్తి శ్రీనిధి. అంటే తన ఇష్టం కానీ, తన ప్రేమ కానీ, తన కోపం కానీ, తన ఏదైనా సరే ఏ మాత్రం ఫిల్టర్ లేకుండా చిన్న పిల్లలాగా చాలా ఇన్నోసెంట్గా ఆనెస్ట్గా వచ్చేస్తుంది. అండ్ అదే ప్రేమ నేను లొకేషన్లో షూట్ జరుగుతున్నంతకాలం చూశాను. శైలేష్ మీద, నా మీద, ఏడీస్ మీద, కాస్ట్యూమ్ అసిస్టెంట్స్ మీద, తన స్టాఫ్ మీద, నా స్టాఫ్ మీద, అందరి మీద అదే ప్రేమ. అలాగే వచ్చిన వెంటనే అందరికీ అలాగే హాయ్ చెప్తుంది, వెళ్ళే ముందు అంతే ఎక్సైట్మెంట్తో బాయ్ చెప్తుంది. అలాంటి మనుషులు చాలా రేర్. ఐ థింక్ యూర్ చాలా ఒక బ్లెస్డ్ పర్సన్, ఒక చాలా అందమైన సోల్. అండ్ ఐ థింక్ దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ హర్ యాక్షన్స్ ఆల్సో. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా సినిమా ముందు ఉన్న ప్రమోషన్స్కి తన వల్ల అది అన్నీ ఎంత వైరల్ అయిపోయినాయి అంటే మేము ఖర్చు పెట్టినది ప్రమోషన్స్కి 10 రూపాయలు అయితే తన వల్ల అది 100 రూపాయలు ప్రమోషన్స్ అయిపోయింది. అండ్ దానికి ప్రొడక్షన్ తరఫు నుంచి ప్రొడ్యూసర్ నాని ఈజ్ థ్యాంకింగ్ యూ సో మచ్. ఓకే. అండ్ శ్రీనిధి ఆ మృదుల రోల్ చేయటం, దానికి ఆ రెండో యాంగిల్ కూడా ఉండటం, దాంట్లో తను చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, మీకు ఇందాక శైలేష్ చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా నేను తర్వాత ఆ ఎపిసోడ్ తర్వాత లొకేషన్కి వెళ్తే నాకు అలాగే వర్ణించాడు. బ్రో, ఆ ఫైట్ అసిస్టెంట్ ఎవరైతే చేసి చూపించిందో ఆ అమ్మాయికి కాలు పైన పెట్టడం రాలేదు, నేను ఒకసారి చేస్తాను అని ట్రై చేసి ఇలా ఫ్రేమ్లోకి ఒక కాల్ పైకి వచ్చింది, ఇలా లాక్ చేసి ఇలా కింద పడేసిందని ఒక వండర్తో, ఒక షాక్తో చెప్తున్నాడు శైలేష్. నాకు ఇన్ని రోజుల నుంచి అప్పటికి మేము 2 యాక్షన్ ఎపిసోడ్లు తీసాం, ఈ రోజు దాకా నాకు ఒక్క మాట కూడా చెప్పాలా నేను చేసిన ఫైట్స్ గురించి. శైలేష్ అప్పుడు ఏం చేసిందా అంతగా అనుకున్నాను, తర్వాత ఎడిట్ చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది. సో ఐ థింక్ ఈ కేజీఎఫ్లు ఇవన్నీ చేసి హీరోలని చూసి సైలెంట్గా ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంది. ఏదైనా నాకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక ఛాన్స్ వస్తుంది, నేను ప్రూవ్ చేసుకోవాలని ఇందులో చించేసింది, ఛాన్స్ దొరికిందని చెప్పి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిధి ఫర్ బీయింగ్ దట్ నైస్నెస్, దట్ నువ్వు వెనక్కి వచ్చావంటే నాకు టెన్షన్ వస్తుంది ఏంటో చెప్పు. సో మాకు ఆ చిన్న ఒక కుషన్ లాగా, ఇలాంటి ఒక క్రైమ్ యాక్షన్ ఫిల్మ్లో ఒక కుషన్ లాగా ఉన్నాం, కేజీఎఫ్లో కూడా అలాగే ఉన్నాం. సో ఐ థింక్ అది అందరికంటే పెద్ద బాధ్యత నువ్వు తీసుకుంటున్నావు అనమాట ప్రతి వైలెంట్ సినిమాలో. సో థ్యాంక్ యూ సో మచ్. అది టీమ్కి, సినిమాకి 2 చోట్ల నువ్వు ఆ రోల్ ప్లే చేసావు. థ్యాంక్స్ అ లాట్. అండ్ మా పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నాతోనే ఉన్నారు ఇన్ని సినిమాల నుంచి. ప్రతి సినిమాకి నేను చాలా ప్లేసెస్కి వెళ్తుంటాను, ముంబై, చెన్నై, కొచ్చిన్, బెంగళూరు, అది ఇదని. అన్ని చోట్లకి నాతో పాటు వస్తారు, అన్ని చోట్ల ముందు ఇంకా లెగుస్తారు నాకంటే ముందు, అన్ని చోట్ల నాకంటే లేటర్గా పడుకుంటారు. నేను చాలా టైర్డ్ అయిపోయానని ఫీలింగ్ వస్తుంటుంది, కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది వాళ్ళు ఇంకెంత టైర్డ్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే నేను ఈ 10-15 రోజులే, వాళ్ళు సంవత్సరం అంతా పనిచేస్తారు. నా టీంకి ఎంత ఇస్తారో ప్రతి టీంకి అంతే 100% ఎఫర్ట్ ఇస్తారు. అండ్ అమేజింగ్ వంశీ గారు అండ్ శేఖర్ గారు, యూ గైస్ మీరు అలా ఎలా కష్టపడతారో, అంత ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ మేము అందరినీ రీచ్ అవ్వడంలో వాళ్ళ పాత్ర ఎంతో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా ఛాయ్ గ్యాంగ్ అంతా ఉన్నారు, అనురాగ్ అండ్ మా హర్ష, మా మొత్తం టీం అందరూ. వాళ్ళు అంటే చిన్న ఒక ఏదో పని అప్పచెప్పాము, ఈ పని మనం చేయాలి అన్నట్టు చేయరు. ఏదో ఫ్యాన్ బాయ్స్ లాగా చేస్తారు. ఇది మన సినిమా, ఇది నాని అన్న సినిమా అని చెప్పి దిల్ బి ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. హర్ష విల్ సెండ్ మీ 1 మెసేజ్ ఎవ్రీ డే బిఫోర్ ద రిలీజ్. హీ విల్ బి మోర్ టెన్స్ దెన్ మీ అబౌట్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిలిం. సో ఐ లవ్ యూ ఆల్. అనురాగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ కంటిన్యూస్లీ. అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ ఛాయ్, థ్యాంక్ యూ. భవన్, థ్యాంక్స్ నీకు కూడా. ఈవెంట్లన్నీ మీరే అందరూ దగ్గర. మన యువి వెంకట్, నా సినిమాలన్నీ తనే.
అండ్ ఒక చాలా వీళ్ళంతా నా టీము, లేదంటే నాతో పనిచేసే ఒక టీం అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉండదు. అంత ఫ్యామిలీ అన్న ఫీలింగ్. అందరూ నా కోసం రూట్ చేస్తున్నారు, నేను గెలవాలి, నేను హిట్ అవ్వాలి, నా సినిమాలు సక్సెస్ అవ్వాలి, నేను ఇంకొంచెం ఎదగాలని వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫీలింగ్ వస్తుంది. సో అలాంటి టీమ్స్ నాతో పాటు ఉన్నందుకు నాకు I think that is the greatest blessing. If I have earned anything in life, that is what I have earned, and it's feels extremely special. Thank you so much, guys. Thanks a lot. And guarantee much pelega avarni? Kani Anna is extremely close to me, and we had a chinna track. Kani నాకు ఏమన్నా తర్వాత ఉన్న చోట్ల మా ట్రాక్ ఏమన్నా క్లోజింగ్ ఇస్తాడు శైలేష్. పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ రాలేదు. Yeah, of course. That's it. Thank you so much. And Hit 3 was a wonderful, wonderful journey. And today, it is all ఒక చిన్న full circle, ఒక బ్లాక్ బస్టర్తో కంప్లీట్ చేస్తున్నాం. అండ్ 2025 అన్నది అటు కోట్, ఇటు హిట్ 3, ఇట్ విల్ బి అ వెరీ వెరీ మెమరబుల్ ఇయర్. అండ్ 2026 దీన్ని మించి ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. Thank you so much, Nani Garu and the entire team of Hit 3. We are very, very happy for your success. ఇంకా ఎన్నో సక్సెస్లు మీరు అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.